కర్నూలు జిల్లా వెల్దుర్తి పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి గ్రామానికి నీటి సమస్య అనేది అనాదిగా వస్తుంది. మరి దీంతో వెల్దుర్తి ప్రజలు చాలా రకాల సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా అన్ని సమస్యలతో తాగునీటి సమస్య అనేది ప్రతిరోజు ఇబ్బంది పడుతుంది. మరి దినదినంగా వెల్దుర్తి ప్రజలు కూడా జనాభా పెరుగుతుంది. వెల్దుర్తి జనాభాతో పాటు మంచినీటి సౌకర్యం కూడా చాలా అవసరం. కాబట్టి ఇది గమనించినటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఇక్కడ రామిరెడ్డి మైనింగ్స్ బ్రహ్మగుండం రామిరెడ్డి మైనింగ్స్ నుంచి వెల్దుర్తి గ్రామం వరకు ఈ పైప్ లైన్ డబల్ పైప్ లైన్ మంచినీటి సమస్య తొలగించడానికి డబల్ పైప్ లైన్ ద్వారా ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడానికి మరి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం మండల నాయకులు జ్ఞానేశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ పైప్ లైన్ సౌకర్యం కల్పించారు. మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి ఈ సమస్యని పరిష్కారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి వెల్దుర్తి ప్రజల తరఫున అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెల్దుర్తి గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు దాదాపుగా మన గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రతంగా ఉంది. దానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఆయన ఆదేశాల మేరకు మరి ఇమ్మీడియట్లీగా రామిరెడ్డి మైన్లో నుంచి 8 ఇంచులు అంటే 2 పైప్ లైన్లు నడిపించడం జరుగుతూ ఉంది. 4 ఇంచులు 4 ఇంచులతో రామిరెడ్డి మైన్ల నుంచి బ్రహ్మగుండం లైన్కి అటాచ్ చేస్తూ ఈ యొక్క గ్రామానికి 8 ఇంచుల నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పాత కాంట్రాక్టర్ తొగుచేడు నుంచి వెల్దుర్తికి వచ్చేటువంటి ఆ 4 ఇంచుల పైపులో నుంచి వచ్చేటువంటి వాటర్ని ఈరోజు కాంట్రాక్టర్ ఇర్రెగ్యులర్గా పనిచేయడంతో ఆ యొక్క ఫిల్టర్లు ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. దాదాపుగా 40 లక్షల రూపాయలు పెట్టేటువంటి సిస్టమ్ ఉంది. కాబట్టి అతను నిరుత్సాహంగా ఉన్నాడు, అతను చేయలేకపోతున్నాడు కాంట్రాక్టర్. దానికి మరి ఏఈ గారితో మాట్లాడి ఆర్డర్బైస్ ఏఈ గారితో సరే మనకు తాత్కాలికంగా ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి మాదన్న గారి చెరువులో నుంచి ఈ యొక్క నీళ్లను ఆ యొక్క వెల్దుర్తి పైప్ లైన్కి కనెక్షన్ చేయండి. ఆ యొక్క చెరువులో నుంచి తప్పకుండా ఆ నీళ్లు వెల్దుర్తి గ్రామ ప్రజలకు సబ్సిడీగా నీళ్లు అందించే విధంగా ఎమ్మెల్యే గారి యొక్క ప్రయత్నాలు. మరి అదేవిధంగా దాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మరి వెల్దుర్తి రామరెడ్డి మైన్లో నుంచి ఇచ్చాము, తొగుడ్చేడు నుంచి మాదన్న చెరువులో నుంచి ఇచ్చాము. మరి అదేవిధంగా ఈరన్నగట్టుకు దాదాపుగా 2 బోర్లు మరి శాంక్షన్ చేయించడానికి ఎమ్మెల్యే గారు బోర్వెల్ వారికి చెప్పడం జరిగింది. వెల్దుర్తికి ఎటువంటి పరిస్థితుల్లో పూర్తిగా సబ్సెంట్గా వాటర్ సమస్య లేదు అని అనిపించాలనేటువంటి తపన ఆయనలో ఉంది. కాబట్టి మరి మేమందరం కూడా ఆయనకు అనుకుగా మరి సంబంధిత అధికారులను ఎప్పటికెప్పుడు మరి పిలిపించుకొని మేము ఆ యొక్క నీటి సమస్యల తీవ్రతను తగ్గించడానికి మేము అందరం కూడా ఎమ్మెల్యే గారికి సహకరిస్తున్నాము. తప్పకుండా కూడా ఈరన్న గట్టు దగ్గర 2 బోర్లు ఇంతకుముందుకే చెప్పాము, బోర్వెల్ వాళ్లకు చెప్పాము. అది కూడా తప్పకుండా తొందరలో ఆ 2 బోర్లు కూడా వేసి వెల్దుర్తికి సబ్సెంట్గా నీరు అందించే విధంగా మా యొక్క పని ఈరోజు వెల్దుర్తి ప్రజలకు నీటి సమస్య లేకుండా మరి చాలా తీవ్రతంగా ఆలోచించి పుష్కలంగా నీళ్ళు అందించే విధంగా మరి మాట ఏదైతే చెప్పామో అది తప్పకుండా తూచా పాటిస్తూ సుపరిపాలనలో మళ్ళీ తొలి అడుగుగా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా మరి అందరూ కూడా ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలకు తూచా తప్పకుండా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అంతటా ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు, లీడర్లకు, మండల స్థాయి వాళ్ళకు అందరికీ కూడా విస్తృతంగా మరి తొలి అడుగు భాగంగా గ్రామాలు మండలంలో అందరూ కూడా మరి ప్రజలందరికీ కూడా చొరువై ఇచ్చిన సూపర్ 6లో దాని భాగంగా తల్లికి వందనం కానివ్వండి, గ్యాస్ కనెక్షన్లు కానివ్వండి, మరి బస్సు సౌకర్యం ఆగస్టు 15కి తీసుకోవడం కానివ్వండి, రైతు సోదరులకు మరి ఏదైతే చెప్పారో ఆగస్టు 2న తీసుకోబోతున్నారు. మరి ఏదైతే 50 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి నిరుద్యోగ వృత్తి అనేకమైనటువంటి కంపెనీలు చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగ వృత్తి మీద కూడా ఆయన యొక్క ప్రక్షాళన ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం అంతటా కూడా ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవన్నీ పుష్కలంగా అందించే విధంగా ఏదైతే గౌరవించామో ఆ గౌరవాన్ని మనకు చేసి చూపిస్తాడని చెప్పేసి తద్వారా తెలియజేసుకుంటూ నమస్కారం.